శ్రీకృష్ణుడికి మరో రూపం హరిదాసులని సంక్రాంతి నెల పట్టేసరికి వేకువజామునే హరిలో రంగహరి అంటూ హరినామస్మరణ చేస్తూ చిడతల సవ్వడితో కనిపించే హరిదాసులు పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అందరి ఇళ్లకు వెళతారని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఏసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో హరిదాసుకు నూతన వస్త్రాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడికి మరో రూపం హరిదాసులని అన్నారు. శ్రీరామ నామక్షేత్రం ఆంధ్ర భద్రాది వ్యవస్థాపకులు గల్లా సుబ్బారావు మాట్లాడుతూ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు గాను సంక్రాంతి నెల పట్టిన నాటి నుండి నెల రోజుల పాటు శ్రీకృష్ణ గోదాదేవిని స్మరిస్తూ గ్రామ సంచారం చేస్తారని, దీనివలన ఆయా ప్రాంతానికి సకల శుభాలు చేకూరి ప్రజలంతా సంతోషంగా ఉంటారని నమ్మకమన్నారు. ఈ సందర్భంగా హరిదాసు హరికీర్తనలు పాడారు. అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, అడబాల సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం కేవలం మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. వారికి చాలా గొప్ప ఇతోధికమైనటువంటి మనం ఎంతో సహాయ సహకారాలు కూడా ప్రజలు అందిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఒక పరమ పుణ్యులు హరిదాస్ గారు ఈ సందర్భంగా ఇక్కడ ఈ గ్రామంలో మరి తిరిగి అందరినీ మేల్కొల్పే హరిదాస్ గారిని ఇక్కడ అడబాల ట్రస్ట్ తరఫున మరి గౌరవించుకోవడం మన కర్తవ్యం. అందువలన ఈ సందర్భంగా హరిదాస్ గారిని మరి ఇక్కడ అడబాల ట్రస్ట్ తరఫున మన రత్నప్రసాద్ గారు పెద్దలందరూ కూడా సత్కరిస్తారు. అంచేత నడుచుకొని తిరిగేవారు. ఆ తర్వాత నెమ్మదిగా సైకిళ్ళ మీద తిరుగుతున్నారు. ఆ తర్వాత మోటార్ సైకిల్ మీద ఆధునిక యుగం వచ్చేసరికి మొత్తం మీద ఈ సాంప్రదాయాన్ని మాత్రం యథావిధిగా పాటిస్తూ చక్కగా మరి వీధి తిరుగుతూ ఎక్కువ వీధులను కవర్ చేస్తూ మన అందరికీ కూడా ఈ హరినామస్మరణతోటి ఉదయాన్నే నిద్ర లేపటం, మరి అది మన అందరికీ కూడా ఆ తరంగాలు మన అందరిలోనే వ్యాపించి మన అందరికీ కూడా ఎంతో శక్తిని ఇస్తాయన్నమాట. మన జన్మే బోరంత ఆధారం అవుతుందమ్మా, ముందుకెళ్తావు అని ఆదాయం చెప్పాడు. అది చెప్తుందండి. అది చెప్పిన తర్వాత మహానుభావుడు ఏం చెప్పాడు తెలుసా? శ్రీరాముకి ఉదయము చాలామంది ఉన్నారండి, హరిదాసు వస్తున్నారులే వేద్దాం వలే అలా ఇలా గుప్పుడు దగ్గర వేసి వెళ్ళిపోతున్నారు. అది కాదండి, రాముడు అంటే అర్థం ఏంటంటే, ఇది అర్థం అవ్వాలంటే నీలో ఉన్న ఆత్మలో పరిశుద్ధి చేసుకోవాలి. ముందు పెట్టి రామనామాన్ని ఉదయం లెగిసినప్పుడు జై శ్రీరామ్ అనుకొని లెగిసి ఆ రామనామను ఉంచుకుంటే మీకు అన్నీ కూడా మనసంతా కూడా తృప్తిగా చేస్తారు.